ఉగ్రదాడి కీలక సూత్రధారుల్లో ఒకడైన తహవూర్ రానాను ఇటీవలే భారత్కు అప్పగించింది అమెరికా. ఎన్ఐఏ కోర్టు తహవూర్ రానాకు 18 రోజుల కస్టడీ విధించింది. తహవూర్ రానాకు సంబంధించి ఎన్ఐఏ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తహవూర్ రానా భారతదేశ భద్రతకే ముప్ప అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముంబైతో పాటు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో కూడా రానా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ రానాను అమెరికా నుంచి భారత ప్రభుత్వం ఇటీవల ఢిల్లీకి రప్పించింది. ఎన్ఐఏ కోర్టు తహవూర్ రానాను 18 రోజుల కస్టడీకి అప్పగించింది. ముంబై ఉగ్రదాడి ఇతర కుట్రదారులతో రానాకు ఉన్న సంబంధాలపై విచారణలో అధికారులు ఆరా తీస్తున్నారు. రానా స్వర నమూనాను సేకరించడానికి ఎన్ఐఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నమూనాల ద్వారా ముంబై ఉగ్రదాడుల సమయంలో తహవూర్ రానా ఇతరులతో మాట్లాడినట్లు అనుమానిస్తున్న పలు కాల్ రికార్డులను ధృవీకరించే అవకాశం ఉంది. ఉగ్రవాది తహవూర్ రానాను రోజుకు 8 నుంచి 10 గంటల వరకు ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జయరాయ్ నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం రానాను రోజుకు 8 గంటలకు పైగా విచారిస్తోంది. ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి తహవూర్ రానాను ఈ నెల 10న జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ తన ఉత్తర్వులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సహా పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు రానా కుట్ర పన్నాడని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను దర్యాప్తు సంస్థ సమర్పించిందని న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఈ కుట్ర కేవలం ముంబై నగరానికే పరిమితం కాలేదని, ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ కుట్ర మూలాలను తెలుసుకుని వాస్తవాలను వెలికితీయాలంటే రానాను విచారించడానికి తగిన సమయం దర్యాప్తు సంస్థ అధికారులకు ఇవ్వాలి అని రానాను 18 రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశ భద్రతను ఆందోళనలో నెట్టే కేసుగా న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ దీన్ని అభివర్ణించారు. పాకిస్తాన్లోని హసనబ్దల్లోని ఆర్మీ క్యాడెట్ కాలేజీలో చదువుకున్న రానాకు అక్కడ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. తహవూర్ రానా 1997లో తన భార్య ప్రాక్టీసింగ్ ఫిజిషియన్ సమ్రాజ్ రానా అఖ్తర్తో కలిసి కెనడాకు వెళ్లాడు. అక్కడ ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఆ తర్వాత హలాల్ మాంసం వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అయితే రానాకు చెందిన కన్సల్టెన్సీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రానాకు చెందిన కన్సల్టెన్సీ తరపున డేవిడ్ హెడ్లీ కన్సల్టెంట్గా నటిస్తూ ముంబై నగరంలో పర్యటించాడు. కాగా 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక నిందితుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైల్లో ఉన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశ మోస్ట్ వాంటెడ్ నేరస్తుల్లో ఒకడైన సాజిద్ మీర్తో రానాకు మంచి సంబంధాలు ఉండేవని దర్యాప్తులో వెల్లడైంది. 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో సాజిద్ మీర్ కీలక పాత్ర పోషించాడని, 6 బందీల మరణానికి దారితీసిన చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది సాజిద్ మీరే అని ఆరోపణలున్నాయి. ముంబై దాడులకు సిద్ధం చేసిన ప్లాన్ గురించి చెబుతుంటే ఉగ్రవాది తహవూర్ రానా పగలబడి నవ్వాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా అమెరికా న్యాయస్థానంలో వెల్లడించాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా కోసం పాక్ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ భారత్లో రెక్కి నిర్వహించాడు. 2008 మే నెలలో హెడ్లీ ముంబైలో బోట్ ట్రిప్ను పూర్తి చేసుకుని రానాకు ఫోన్ చేశాడు. ఉగ్రవాదులు బోట్లో వచ్చి తాజ్మహల్ హోటల్స్ వద్ద ల్యాండ్ కావచ్చన్నాడు. ఈ క్రమంలో తాజ్ హోటల్ను లష్కర్ మోడల్ హోటల్గా సంబోధించాడు. అప్పుడు తాను నవ్వినట్లు అమెరికా కోర్టుకు రానా వెల్లడించాడు. హెడ్లీ ముంబై మిషన్ కోసం తహవూర్ రానానే కవర్ స్టోరీ సృష్టించేందుకు అతడిని తన ఇమిగ్రేషన్ వ్యాపార సంస్థ రీజనల్ మేనేజర్గా చూపించాడు. హెడ్లీని ముంబై పంపించేందుకు తన సంస్థలోని వ్యక్తిని నియమించి హెడ్లీ తండ్రి ఇతర వివరాలను దాచిపెట్టారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా ఎన్ఐఏ రాడర్లో ఉన్నారు. రానా ట్రావెల్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న వ్యక్తి వివరాల కోసం ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రానా గతంలో పాక్ ఉగ్ర సంస్థలకు చెందిన పలువురు వ్యక్తులకు కూడా సాయం చేసి ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. 2002-2005 సంవత్సరాల్లో ఆ తర్వాత కూడా మొత్తం 5 సార్లు ఉగ్ర క్యాంపులకు హాజరైనట్లు హెడ్లీ అంగీకరించాడు. ఆ సమయంలో భారత్లో పర్యటించి రెక్కీలు నిర్వహించాలని లష్కర్ హెడ్లీకి సూచించింది.
దీంతో అతడు ముంబై దాడుల వరకు 5 సార్లు భారత్ను సందర్శించాడు. అప్పుడే ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హెడ్లీతో మాట్లాడుతూ ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ముంబైలో ఇమిగ్రేషన్ ఆఫీస్ తెరవాలని సూచించారు. ఆ తర్వాత అదే విషయాన్ని హెడ్లీ రాణాకు చెప్పాడు. వీరిద్దరూ చర్చించుకున్న తర్వాత ముంబైలో రాణాకు చెందిన ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ను తెరిచేందుకు రాణా అంగీకరించారు. అయితే ఉగ్రవాదులు కేవలం ముంబైకే పరిమితం కాకుండా ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలని రాణా భావించినట్లు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో రాణాను పూర్తిగా విచారించిన తర్వాతే అసలు రాణా ఎక్కడెక్కడ విధ్వంసం కోసం ప్రణాళికలు రచించాడనే విషయం వెలుగులోకి రానుంది. ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారుల్లో ఒకరైన రానాకు లష్కరే మూకలు, పాక్, ఐఎస్ఐ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయి. కరుడుగట్టిన ఉగ్రవాది తహవూర్ రానా ముంబైతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించాడనేది తెలుసుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.